నా మనుషుల దగ్గరికి, మళ్ళీ నా ప్రజల దగ్గరికి, మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన. ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే 33 జిల్లాలు చుట్టి రావాలి. కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటికొచ్చి మన కోసం చేసిందేం లేదు. మీరు ఆలోచించారు. ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది 2500, కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. 2500 కోసం పిడికిలు బిగించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉన్నదా లేదా? కావాలా 2500? అడుగులు లేదా? అవసరం లేదా మనకు? అంతేనా? ఇచ్చేటట్టు కనబడతలేడా రేవంత్ రెడ్డి? మరి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రభుత్వాలు ఏవైనా ఆడబిడ్డల పట్ల చిన్న చూపు చూస్తున్నారన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దాంతోపాటు ఒక పక్క నిరుద్యోగుల మీద కూడా వివక్ష జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది ఎందుకోసం? మనం నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి ఆ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు 10 ఏళ్లలో కొంతవరకు సాధించుకున్నాం. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదేవిధంగా పొద్దున్న నేను మాట్లాడుతూ చెప్పిన, హైదరాబాద్లో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి. అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అది 1969 అమరవీరుల కుటుంబాలైనా, మొన్నటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్ళకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు, జరగాల్సినటువంటి మర్యాద రాలేదని అందరు భావిస్తూ ఉన్నారు. అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి వచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు రావాలి. ఎట్లా అయితే భారత స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్లకు మరి పెన్షన్ వస్తుందో, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. 1 కాదు 2 కాదు, మీ అందరికీ తెలుసు, అనేక అంశాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద కొట్లాడుకుంటూ పోవాల్సినటువంటిది చాలా ఉన్నది. మరి ఆ ఎజెండా అంతా ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని కోరేది ఒకటే, నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి, విద్యార్థులతో మాట్లాడి, రేపటి నాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా రావాలి, ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం ఎట్లా రావాలి, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి, ఇది చెప్పుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఇవాళ మొట్టమొదలు తెలంగాణకు వచ్చినాం, ఇక్కడి నుంచి నిజామాబాద్కి వచ్చినాం, ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా పోతాం. మరి మొదలు మా నిజామాబాద్ గడ్డలో ఇంతమంది తరలి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే కొనసాగించాలి, ఇదే ఆలోచన ఉండాలి, ఇట్లానే ముందడుగేయాలి. దాంట్లో మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నా. మనకు చాలా మందికి పేదవాళ్ళు ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నాం. దానికోసం ఎవరు ఆలోచన చేస్తారు? ఇవాళ మీరు ఆలోచన చేయండి. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ప్రయత్నం చేసినాం, కానీ ఇవాళ అట్లా లేదు. గవర్నమెంట్ సిగ్గుపడాలి, రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి. పొద్దున్నే ఇవాళ తెలిసింది వార్త, 3 గురుకులాలల్లో, ఒక గురుకులంలో ఒక చిన్న బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది ఆడపిల్ల, ఇంకో గురుకులంలో ఎలుకలు కొరుకుతున్నాయట పిల్లలను, విద్యార్థులను, ఇంకొక దగ్గర ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది. కానీ ఇదే జిల్లా నుండి మహేష్ కుమార్ గౌడ్ అన్న ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. చిన్న పిల్లల్ని చూసుకోలేని వ్యవస్థ ఇందుకోసమైనా తెలంగాణ తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా. ఇక కొంచెమైతే ఉద్యోగాలు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న పరీక్ష పెట్టినరు, అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నారు. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. విద్య లేదు, ఉద్యోగం లేదు, వైద్యం లేదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, వీటన్నిటి కోసం పిడికిలు బిగించాలి, వీటన్నిటి కోసం ఆలోచన చేయాలి. పెద్ద మనకు ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షి అవసరం లేదు, అడవిలో తిరిగే బంగారు లేడి అవసరం లేదు. మంచి తిండి కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచిగా చదువు కావాలి. ఇది గొంతమ్మ కోరికే కాదు, ఇది కోరితే కూడా ప్రభుత్వాలు చేయలేని పరిస్థితి ఉన్నది. हमारे बहुत सारे यहाँ पे मुसलमान भाई बहन